దేవుని కుమారులు విత్తనములై ఉన్నారు. పగడాల ప్రవీణ్ అని ఒక దైవజనుని దేవుని రాజ్యమును గురించి మాత్రం బోధించిన, ప్రేమను గురించి మాత్రం బోధించిన, హలో అది నీవు చేసిన గొప్ప పొరపాటయ్యా. స్తోత్రం. ఒక్కసారి కూడా రిమైండ్ చేస్తున్నాను, కేవలం 12 మాత్రం ఉండేటప్పుడు ఆపట్టానికి ప్రయత్నం చేసిన రోమన్ సామ్రాజ్య శక్తికి ఆపట్టానికి సాధ్యం కాకుండా పోయి ఉంటే 12తో ప్రారంభించినది 52 కోట్ల మంది హతసాక్షులై మారినను 360 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ రోజు యేసు అనే నామం పిలిచి ఆరాధిస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారిలో ఉజ్జీవం రేపబడుతున్న దినములు వచ్చి ఉన్నది. ఉజ్జీవం రేపబడుతున్న దినములు వచ్చి ఉన్నది. ఓ సహోదరుని యొక్క సతీమణి చాలా దుఃఖ స్వరంతో చెప్పారు, ఐ ఫర్గివ్ దెమ్. క్షమించుటకు దేవుడు నేర్పించారు కనుక ఫర్గివ్ దెమ్. హృదయంలో బాధ కలిగిన అనేక క్రైస్తవులు రోడ్లోనికి దిగారు. వేదనతో వారు చెప్తా ఉండను, మాకు న్యాయం జరగాలి, నీతిని పట్ట పగలు వలె వెల్లడి పరుచున నీతి గల ఒక న్యాయాధిపతి మనకు పరలోకంలో ఉన్నారు. సహోదరులారా, మత కలవరమో కల్లోలమో కలుగుతుందేమోనని వేదనతో భయంతో పోలీసు అధికారులు కానీ మిగిలిన వారు అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా ప్రయత్నం చేస్తున్నంటే ఏదో నార్మల్ డెత్, యాక్సిడెంట్ అని. స్తోత్రం. ఆమేన్. కొంచెం ఆలోచన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది ఏం జరిగిందని. స్తోత్రం. ఆమేన్. చిన్న ఇన్వెస్టిగేషన్లో నాకే అనేక విషయాలు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. కానీ దీని వెనకాల వెళ్ళేవారు కారు మేము. స్తోత్రం. కొంచెమైన ఆలోచన శక్తి ఉంటే ఈ సమయం పబ్లిక్ కొంచెం చేరితే మంచిదే కదా. స్తోత్రం. హెడ్ లైట్ లేకుండా ఆ సహోదరుడు ఇండికేటర్ మాత్రం వేసుకుని అంత దూరం నడుపుతారని మీరెవరైనా ఆలోచిస్తున్నారా? హెడ్ లైట్ ఎప్పుడు ఎక్కడ పోయిందో ఆ తర్వాత ఆ సహోదరుడు బండి నడిపిన వ్యక్తి అతడే కాదు. కొంచెం ఎవిడెన్స్ సీసీటీవీలో వస్తుందని ఆలోచనతో నీవు కొంచెం చూపించడానికి ప్రయత్నం చేసి తీసుకొని పోయి ఆమేన్ దూరంలో ఉన్న సీసీ కెమెరాలో కొంచెం దృశ్యం. ఆంధ్రాలో ఉద్యోగం రగలటం నిమిత్తమే అన్నయ్య మరణం. అందుకే జరిగినది. ఆంధ్రాలో ఉద్యమం రగలాలి. ఆమేన్. అదే జరిగేది. అందు నిమిత్తమే ఈ మరణం. లేకుంటే తండ్రి రక్షించలేకపోయాడని కాదు, ఉద్యమం కోసం అది జరగబోతుంది. ఆమేన్. ఆమేన్. మంది యవనస్తులు వాక్య భాగం విన్నారు. వారందరూ రోషం కలిగిన ఆత్మీయ యోధులై మార్చబడతారు. ఆదామ్య సంతానములో అవిధేయత ద్వారా మరణం వచ్చి ఉంటే కడపటి ఆదాము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలై మార్చబడుతున్న వారికి మరణమే లేకుండా మరణించినను తిరిగి